ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఘనంగా ప్రారంభం. నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు విజయవాడ నందు ఆటో డ్రైవర్ల సేవల పథకం ఘనంగా ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్ల సేవల పథకం ప్రారంభమైనందున ప్రొద్దుటూరు నియోజకవర్గం నందు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజరెడ్డి గారి ఆధ్వర్యంలో గాంధీ రోడ్లోని గాంధీ విగ్రహం వద్ద నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించి మున్సిపల్ కార్యాలయం నందు ఆటో కార్మికులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజరెడ్డి మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల సేవల పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 2,90,243 మంది లబ్ధిదారుల ఖాతాలో 435.36 కోట్లు జమ కావడం జరిగిందన్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన ఆటో డ్రైవర్ల పథకం కింద 1,562 మంది లబ్ధిదారుల ఖాతాలో 23,430 కోట్లు నేరుగా వారి ఖాతాలో జమ కావడం జరిగిందని తెలియజేశారు. శ్రీశక్తి పథకం పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేపట్టడం జరిగిందని, ఆటో కార్మికులకు ఇబ్బంది పడవద్దనే ఉద్దేశంతో ఆటో కార్మికులకు ఆర్థిక సహాయం అందించాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలలో లేని ఆటో డ్రైవర్ల సేవల పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని తెలియజేశారు. ఆర్థిక సహాయం అందించిన కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆటో కార్మికులందరూ అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కడప జిల్లా పరిషత్ సీఈఓ, ప్రొద్దుటూరు నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ ఓబులమ్మ, తెదేపా రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి, మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి, డిఎల్డీఓ జమ్మలమడుగు రామాంజనేయులు, ఎంపీడీఓ సూర్యనారాయణ రెడ్డి, ఎంపీడీఓ రామ్నాథ్ రెడ్డి, జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ రాజసింహ, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నారాయణ నాయక్, మాజీ జడ్పీటీ సభ్యులు తోట మహేశ్వరరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ విఎస్ ముక్తియార్, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ నల్లబోతుల నాగరాజు మరియు తదితరులు పాల్గొన్నారు. ఆహ్వానిస్తున్నాం. మీ యొక్క కరతాల తప్పులతో మరి గౌరవమైన శాసనసభ్యులు నంద్యాల వరదరాజరెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. దయచేసి స్వాగతం సార్. సభకు నమస్కారం. ట్యాక్స్ను పెంచేసి ఆటో డ్రైవర్ల రక్తాన్ని జలగల్లా జగన్ రెడ్డి గవర్నమెంట్ పీల్చారు. రాష్ట్రంలో 2.61 లక్షల మంది ఆటో డ్రైవర్లకే పథకం అమలు చేశారు. వాహన మిత్రతో 10,000 ఇచ్చి అందిస్తున్నారు. అంటే ఇంతకుముందు మనము సచివాలయానికి వెళ్ళి మీకు ఏది కావాల్సిందే మీరు అడిగి తీసుకునేవారు. ఆ మాటలో భాగంగా దసరాకే మీకు 15,000 అధికారులందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ఇప్పుడు జిఎస్టీ, సూపర్ జిఎస్టీ దాని గురించి 2 నిమిషాలు. నమస్కారాలు. ఈరోజు ఇక్కడ ఆటో కార్మికులకు 15,000 ఇచ్చే సందర్భంగా ఇక్కడ వచ్చిన మీరందరికీ ప్రతి ఒక్కరికి కూడా చేతులు ఇక్కడ నమస్కరిస్తున్నాను. గత సంవత్సరము ఎన్నికలు జరిగినాయి మన రాష్ట్రంలో. ఆ ఎన్నికల్లో గత ప్రభుత్వం కంటే చంద్రబాబు గారి నాయకత్వంలో మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని ఒక మంచి ఆలోచనతో మీరందరూ గత ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, తెలుగుదేశం పార్టీ, సెంట్రల్ బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. మరి అప్పుడు ఎన్నికల్లో కొన్ని వాగ్దానాలు చేశారు. మేము ముఖ్యమంత్రి అయితే మేము చేస్తాము, కేంద్ర మంత్రి, ప్రధానమంత్రి ఇవన్నీ చేస్తామని చెప్పి దాని మీద మరి ఇప్పుడు 4 నెలల కాలం అయింది రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటైంది. ఎన్నికల వాగ్దానంలో మన ఆంధ్రప్రదేశ్లో సూపర్ 6 అనేది ఒక పథకాన్ని తీసుకుని వచ్చి, మీకు అందరికీ తెలుసు సూపర్ 6 సూపర్ హిట్ అయిందని ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం వేసిన ప్రతి ఒక్క పథకం ఉంది అందరికీ కూడా. అందుకని మీరు చెప్పకుండా మీరు ఎక్కువ పథకాలు కూడా మీకు అందరికీ చేయడం జరిగింది. మరి ఈరోజు జిఎస్టీ కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ తగ్గించినారు కనుక మన గ్రామంలో ప్రతి ఒక్కరికి లబ్ధి, ఇక్కడ ఉండబడిన వాళ్ళు కాదు, ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందుతారు. ఒక ప్రజలకు, పొందడానికే కాకుండా వ్యవసాయదారులకు, వ్యాపారస్తులకు, ఆటో కార్మికులకు, బండ్లు కొనే వాళ్ళకు, ట్యాక్సీలు, ఆటోలు అన్ని కొనే వాళ్ళకి అందరికీ కూడా ప్రభుత్వం ట్యాక్స్ తగ్గించింది. సూపర్ 6 సూపర్ హిట్ అయింది. ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా అన్ని ప్రాంతాలలో అందరికీ
ఈ యొక్క పథకం వర్తిస్తా ఉంది. భారతదేశంలో మన గవర్నర్ గారు ఇవన్నీ ఈ జిఎస్టీ తగ్గించిన వల్ల భారతదేశం మొత్తం మీద అందరికీ గడ్డి చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో మన ముఖ్యమంత్రి గారికి కేంద్ర ప్రభుత్వం కంటే రెట్టింపుగా సూపర్ 6 చెప్పినారు. ఈ సూపర్ 6 చెప్పిన దాని మీద ఆయన ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా నెరవేరుస్తూ ఏదైతే ఎన్నికల వాగ్దానం చేశారో అవన్నీ ప్రతి ఒక్కటి నెరవేరుస్తూ రావడం జరిగింది. అదే కాకుండా కొన్ని అభివృద్ధి కూడా చేయడం జరిగింది. కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం నుంచి మీరందరూ గత ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించిన దానికి మనమందరూ ఆయన ప్రతిఫలం పొందుతున్నాం. కాబట్టి మనమందరం కూడా ఏదైతే మనం లబ్ధిపడుతున్నామో ప్రతి ఒక్కటి తెలుసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క జిఎస్టీ ఏర్పాటు ఒక 4 రోజుల పాటు నిన్న మన తాడిపల్లి ర్యాలీ పెట్టారు. రేపు నిన్నటి కాకుండా ప్రజలకు పార్లమెంట్ తిరిగి తెలియజేసే ప్రోగ్రాం కూడా ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా ఏ ప్రభుత్వం మంచి చేస్తా ఉంది.